ఇదే రోడ్లో గుడి నుంచి డైరెక్ట్ వెళ్తే అక్కడ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ మీకైతే టిఫిన్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ ఆటో ఉంది కదా, జూమ్ చేస్తుంది కదా, ఆ బేకరీ దగ్గర సందులో అయితే మీకు దొరుకుతాయి. అక్కడ ఒక అంకుల్ నుంచి కదా పర్పుల్ షర్ట్ వేసుకుని ఆయన టిఫిన్స్ అయితే అమ్ముతాడు. ఇడ్లీలు బొండాలు మేము అయితే తీసుకున్నాం. రివ్యూ అయితే బ్లాగ్లో పెట్టా ఎలా ఉన్నాయో. గుడి నుంచి స్ట్రైట్గా వెళ్తే చదువుకో గుడి, ఈ గుడి నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడే అయితే ఉంది. అండ్ ఇక్కడ కాఫీ షాప్ కూడా ఉంది. కాఫీ తాగి మీరు అదిగో టిఫిన్స్ కూడా తినచ్చు. చూసారా పువ్వులు కూడా అయితే అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ పువ్వులు కూడా తీసుకోవచ్చు. 10 రూపీస్ 20 రూపీస్లో అయితే పువ్వులు దొరుకుతాయి. అన్ని చోట్ల అయితే ఇక్కడ పువ్వులు ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఉన్నాయి పువ్వులు అయితే ఫ్రెండ్స్. ఇది డే 2 అనమాట. ఈరోజు ఇక్కడ మార్నింగ్ కాఫీ తీసుకోవడానికి వచ్చాము. ఈ ఎంట్రీ దగ్గర ఈ రూమ్లో ఉంటే ఈ రూమ్ కొంచెం ముందుకు వస్తే కాఫీ అయితే ఉంటుంది. ఇక్కడైతే కాఫీ తీసుకుంటున్నాం మేము. ఇక్కడ ఇక్కడైతే మేము కాఫీ అయితే తీసుకుంటున్నాం. మీతో అయితే నేను చెప్పాను కదా మాకు ఈరోజు పూజ ఉందని. గుడికి అయితే వెళ్తున్నాం. నేను పంచి షర్ట్ వేసుకుని రెడీ అయిపోయాను. ఇప్పుడు గుడికి వెళ్తాం. అండ్ నేను చెప్పిన మాట చూడండి, ఈ టీడీపీ రూమ్లో మేమైతే ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ మాత్రం మీరు రూమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఏసీ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. కింద మీరు బోర్డు చూస్తే అక్కడ ఏసీ మీకు 900, నాన్ ఏసీ 500 రూపీస్ ఫ్యామిలీకి. ఎక్స్ట్రా ఎవరైనా వస్తే కట్టాలి. మేము కట్టాం 1200 అలా అయింది మాకు. పాయింట్ ఏంటంటే ఏసీలో మీరు తీసుకుంటారు సమ్మర్లో కాబట్టి. ఈ సమ్మర్ అయినా నెక్స్ట్ సమ్మర్లో మీరు వచ్చిన ఏసీలో మాత్రం మీరు పక్క తీసుకుంటారు. నార్మల్ చాలామంది ఏసీ రూమే తీసుకుంటారు. మీకు ఇక్కడ దుప్పటీలు అయితే ఉండవు. పైగా మీకు కూల్ వాటర్, హాట్ వాటర్ అయితే రావు. పైగా వాటర్ కూడా మీకు ఉండవు. కింద నుంచి అయితే మీరు నార్మల్ వాటర్ తీసుకోవాలి. కూల్ వాటర్ అయితే దొరకవు. ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో. అండ్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్ అయితే ఇస్తాడు. బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అదైతే పర్లేదు, బస్ స్టాండ్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీకు ఆటోలు అయితే దొరుకుతాయి. ఆటోలో అయితే మీరు వెళ్ళాలి. ఇక్కడ నుంచి గుడి మీకు 10-20 మినిట్స్ పడుతుంది. ఇక్కడైతే మీకు రూమ్స్ అస్సలు బాగుండవు. నేను చెప్పిన వాటిని మీరు ఎక్కడైనా వేరే చోట తీసుకోండి. మంచి హోటల్స్ ఉంటాయి కదా, 5 స్టార్ హోటల్స్, మంచి గవర్నమెంట్ కాకుండా నార్మల్ పబ్లిక్ హోటల్స్ ఉంటాయి కదా, అది తీసుకోండి. ఇంకా అయితే వద్దు, మీకు మంచిగా ఉండవు. అసలు ఫెసిలిటీస్ ఏం లేవు. ఇక్కడ వాటర్ కూడా మీరు కింద తీసుకోవాలి. అవి కూడా మంచిగా ఉండవు. మీకు దుప్పటీలు అయితే దొరకవు. గుడికి అయితే ఎత్తున్నాం. గుడికి వెళ్ళి దారి చూపిస్తాయి. ఫోన్ లోపలికి వెళ్ళలేదు. నేను బ్లాగ్ చేయడం తెలీదు. నేను ఇదే ఇప్పుడే మాట్లాడుతున్నాను. నేను చేయలేదు. వచ్చిన తర్వాత అక్కడ ఏం తెలియదు ఏంటో అన్నీ నీకైతే నేను చెప్తా. వీడియో లైక్ చేసుకోండి. కంటిన్యూ వీడియో. మార్నింగ్ అయితే నేను స్టార్ట్ చేసిన బ్లాగ్ అయితే నేను 3:45కి అలా అయితే చెక్అవుట్ చేసి వెళ్ళిపోతాను. యాక్చువల్గా 4 o'clock వచ్చిన వరకు. ఇప్పుడు నేను మీకు ఏసీ అండ్ నాన్ ఏసీ అయితే చూపిస్తాను. ఏసీ నాన్ ఏసీ అయితే ఇక్కడ బోర్డు పెట్టారు కదా, బోర్డు చూపిస్తా. 900 ఏసీ, నాన్ ఏసీ 200, 500 చూపిస్తాను. చూడండి ఇక్కడ ఉన్నది ఇదే రిసెప్షన్. ఇక్కడ మీకు కేసు మాట్లాడడం అంతా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే ఇది ఎంట్రన్స్. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇదైతే మీకు నేను చూపించాను కదా రాత్రి, మధ్యాహ్నం అనుకుంటే నేను చూపించాను. అండ్ ఇది చూడండి ఇక్కడైతే రాస్తుంది కదా ఏసీ రూమ్ 900 అండ్ నాన్ ఏసీ రూమ్ 500 రూపీస్. ఇదిగోండి నాన్ ఏసీ అండ్ ఏసీ. ఈ రూమ్ ఇక్కడి నుంచి మీరు బయటికి రాగానే ఆటో వెళ్తుంది కదా, ఆ స్ట్రైట్లో అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి మీరు లెఫ్ట్ తిరిగిన తర్వాత మీకు స్ట్రైట్కి వెళ్తే గుడి ఉంటుంది. వెంకటేశ్వర గుడి నేను చూపించాను కదా, ఆ గుడి ప్లస్ కొంచెం రైట్ తిరిగితే మీకు కాఫీస్ ఉంటాయి. అండ్ అదే రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం లెఫ్ట్ తిరిగితే నేను చూపించాను. స్ట్రైట్ వెళ్తే చాలు ఆ ప్లేస్ నుంచి స్ట్రైట్ అయితే ఆ వీడియోలో చూడండి. మీరు ఈ వీడియోలో చెప్తున్నాను నేను, ఆ వీడియో పార్ట్ 1 వీడియోలో చూడండి మీరు. అక్కడైతే మీకు అది కనిపిస్తుంది. ఒక టిఫిన్ సెంటర్ కూడా ఉంది అక్కడ. ఇదైతే బయట. నేను ఇక్కడ మెడికల్ షాప్, జ్యూసెస్, చిప్స్ కొనుక్కోవడానికి అంతా అయితే ఉంది. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం. చెక్అవుట్ చేద్దాం 3:45కి. అండ్ అదే దగ్గర చేద్దాం. ఇక్కడ మాత్రం నేను చెప్పిన మాట ఎన్నిలాగా ఉంటే రూమ్ అయితే ఇక్కడ తీసుకోవద్దు, అస్సలు బెస్ట్ కాదు. చూడండి రగ్గులు ఎలా ఉన్నాయో. అండ్ మీకు దుప్పటీలు అయితే దొరకవు. ఏసీకి మామిడికాయలు అయితే ఇక్కడ ఉన్నాయి కానీ ఇయ్యరు. ఇక్కడ మీకు ఏసీస్కి ఇవైతే ఎక్స్ట్రా బెడ్ కూడా అదేమి ఇయ్యరు మీకు. నేను చెప్పినట్టు ఇక్కడ రూమ్ అయితే తీసుకోదు, ఎందుకంటే మీకు ఇక్కడ దుప్పటీలో ఏమి ఇయ్యరు. కింద పనిచేసి వస్తుంది, అందుకని చిన్న చెప్తున్నా, పైకి వచ్చింది చెప్తున్నా. ఇక్కడ దుప్పటీలు అయితే మీకు ఇవ్వరు. అండ్ ఇక్కడ మీకు ఏం అవైలబుల్ కాదు. ఎక్స్ట్రా మీకు బెడ్షీట్స్ కూడా ఇయ్యరు. ఉన్న 2 బెడ్తో 2 దిండులతోనే మీరు ఉండాలి. వేరే ఎక్స్ట్రా ఏమి డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఇవ్వరు.
8:20 అనుకుంటా, మేము కాకినాడ 8:30 అనుకుంటా సామర్లకోటకి వచ్చాం. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు 9 o'clock కల్లా మేమైతే ఇక్కడికి వచ్చాం కాకినాడకి. ఇంటికి లేట్ అయిన వాళ్ళు బ్లాగ్ చెప్పా, సామర్లకోట దొరికి వీడియో పెట్టా. ఇప్పుడు వీడియో నేను నెక్స్ట్ డే 2లో కంటిన్యూ చేస్తున్నాను. కాకినాడ వచ్చిన డే 2లో. సో వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పార్ట్ 2 వీడియో. ఇప్పుడు దీని తర్వాత ఈ బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఊరిలో బ్లాగ్, దీంతో డైలీ బ్లాగ్స్ అయితే నేను 1 డే బ్లాగ్స్ అయితే పెడతాను ఇంట్లో. అంతవరకు అందరికీ బాయ్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.